ఇరాన్కి సంబంధించి కాబోయే సుప్రీం కమాండర్ అని పేరు ఉన్నటువంటి వ్యక్తిని కాస్త లేపి పడేసిందా ఇజ్రాయెలు. ముజ్తబా హుస్సేని ఖమేనీ ఇతని మీద ఆల్రెడీ ఓ ప్రచారం చేసుకొచ్చింది ఇజ్రాయెల్. బ్రిటన్ మీడియాలో ఇవాళే ప్రచారంలోకి వచ్చింది ఇతనే కాబోయేటటువంటి లీడర్. కానీ ఇతను ఆల్రెడీ గతంలో బ్రిటన్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. నపుంసకత్వానికి సంబంధించిన చికిత్స, అంటే ఇతనిలో పురుషత్వం లేదు, అందుకని దానికి సంబంధించినటువంటి చికిత్స పొందాడు అన్నటువంటిది ఒక ప్రచారం చేయడం ద్వారా మైండ్ గేమ్ నడుపుతా అతన్ని క్యారెక్టర్ అసాసినేషన్ని అమెరికా యూరప్ మీడియా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. అయితే అది ఒక ఎత్తు అయితే దాన్ని ఎవరు నమ్మరు. వాళ్ళకి సంబంధించినటువంటి ఖొమైనీని అభిమానించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు. ఇప్పుడు కొత్త సీన్ ఏంటంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ కడ్జ్ ధృవీకరిస్తున్నాడు. ఏమనయ్యా అంటే ఈ ఎవరైతే ముజ్తబా హుస్సేని ఖమేనీని ఎలిమినేట్ చేయమని ఆదేశాలు ఇచ్చాం, ఇతను కాబోయే సుప్రీం లీడర్ అని మాకు తెలిసింది, ఇతన్ని నిన్ననే ధృవీకరించారు, బట్ అది బయట పెట్టాల్సి ఉంది, ఈలోపు మాకు సమాచారం అంది, అతన్ని ఎలిమినేట్ చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చాం అని చెప్తున్నారు. అతను ఉన్నటువంటి ప్రదేశాన్ని విధ్వంసం చేసింది, మిస్సైళ్ళు డ్రోన్లతో దాడి చేసింది ఇరాను, మరి ఇదే ఇజ్రాయెల్. ఇరాన్కి సంబంధించి కాబోయే చీఫ్ని సుప్రీం కమాండర్ ఖొమైనీ వారసుని ఇప్పుడు ఇజ్రాయెల్ మిస్సైళ్లతో దాడి చేసింది. మరి ఏం జరిగిందన్నది మరి కాసేపట్లో ధృవీకరణ కావాల్సి ఉంది.